గోసేవతో సమాజానికి ప్రకృతి మేలు. శ్రీ గామధేను గో సంరక్షణశాల ట్రెజరర్ మోహనాచారి. తిరుపతి ఆగస్టు 11. దాతల సహకారంతో శ్రీ కామధేను గో సంరక్షణశాలలో 110కి పైగా గోవులను సంరక్షిస్తూ గోసేవ ద్వారా సమాజానికి ప్రకృతి సేవ అందిస్తున్నామని ట్రెజరర్ మోహనాచారి తెలిపారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గోమూత్రం, గోమయం, పంచగవ్య ఉత్పత్తులు, సహజ కంపోస్టులు, ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే గో ఆధారిత ధూపం, సాంబ్రాణి, విభూది, ఫినాయిల్, గోమయ సమితులు తదితర ఉత్పత్తులు తయారు చేసి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గృహ ప్రవేశాలు, పూజా కార్యక్రమాల కోసం అవసరమైన గో ఆధారిత వస్తువులను కూడా అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. జై గోమాత, జై జై గోమాత. నా పేరు మోహనాచార్య. నేను తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రైవేట్ బేసిక్, కాంట్రాక్ట్ బేసిక్లో కార్పెంటరీ వర్క్ చేసే వ్యక్తిని. కొన్ని అనివార్య కారణాల వల్ల తిరుపతికి కాపురం దిగి వచ్చేసాము. తర్వాత కరోనా టైంలో ఒక గోమాతను సేకరించి అట్లా శ్రీ కామధేనువు గో సంరక్షణశాల అని పాడిపేట శేషాద్రి నగర్లో అక్కడ ఉన్నటువంటి ఖాళీ ఫ్లాట్లు అవన్నీ చూసి, ఎత్తుగా గడ్డి చాలా విపరీతంగా వస్తూ ఉండేది. అదంతా చూసి ఒక్క గోవుతో అటో 40 గోవుల దాకా సేకరించి శ్రీ కామధేనువు గో సంరక్షణశాల అని రిజిస్టర్ చేయించి, దానికి సంబంధించి దాతలు, కమిటీ సభ్యులు, గో ప్రేమికులు ద్వారా ఇప్పుడు ప్రజెంట్ గోవులను ఆదరిస్తూ ఉన్నాం. నేటి కాలమాన యాంత్రిక జీవన విధానంలో సమాజంలో దేశవాళీ గోవులు అంతరించిపోవడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీనిని ప్రభుత్వం ద్వారా ఎన్నో విధి విధానాల ద్వారా ఒక జీవోను రాష్ట్ర మాతగా గోవును అందించాలి, అందరూ గోమాతను ఆదరించాలి, కాపాడాలి, భావితరాలకు గోవు యొక్క విశిష్టత, మామూలుగా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ప్రకృతి పట్ల కుటుంబానికి గోవు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి అనేది తెలియజేయాలని రాష్ట్రానికి, దేశ ప్రధానమంత్రికి అనేక రకాలుగా అందజేస్తూ ఉన్నాము. కబేలాలకు వెళ్లే గోవులను సేకరించి మరి మేము శ్రీ కామధేను గో సంరక్షణశాలలో గోవులను ఆదరిస్తూ సంరక్షిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా గోవులను సాకడం అనేది చాలా కష్టమైన పరిస్థితి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా గోచార భూములు లేకుండా గోవులను సాకాలంటే చాలా కష్టంగా అవుతోంది. ఒక గోవు ఉంటే ఆ ఇంటిలో ఎటువంటి రోగాలు రావు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియదు. గోవులకి గడ్డి వేయండి, దానం వేయండి, దానా ఇవ్వండి అంటే మనసుకు కష్టంగా ఉంటుంది. చేయలేనప్పుడు ఎందుకు చేయాలి అనే విధంగా ఆలోచన వస్తుంది. అయితే మేము చేసే విధానంతో గోవు సంరక్షించబడుతుందని మాకు ఒక ఆదర్శవంతంగా తీసుకుంటున్నాము. గోవుని సంరక్షించాలి అంటే మాకు గోవులకు అద్భుతమైనటువంటి సహకారం కావాలి. అందులో భాగంగా పంచగవ్యాలు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి ఇంటి ముందర చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు చీడపీడలు వస్తూ ఉంటాయి. పంచగవ్యాల ద్వారా తయారు చేసినటువంటి జీవామృతము, ఘనజీవామృతము, ద్రవజీవామృతము, ఇలా విశేషవంతంగా గో తల్లి మనకు ప్రకృతిని సమపాలనలో మనకు అందిస్తుంది. అటువంటి మంచి ఉపయోగాలని సమాజానికి అందించాలని మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ వీలైతే గో సేవ సహకరించండి. ఎక్కడ గోవు కనిపించినా ఒక బిస్కెట్ అయినా తినిపించండి. గోశాలలో ఉన్నటువంటి గోవులు ఘోషపడకుండా గోవులు ఆదరించబడాలి అంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క గోత్ర పరంపర గురించి తెలుసుకొని కుదిరినంత వరకు గోసేవ చేయవలసిందిగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తన తలను అడ్డు పెట్టి మరీ గోవును సంరక్షించిన విషయము ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా మన తిరుపతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము, గోవులకు నిలయము. కాబట్టి ప్రతి ఒక్కరూ గోవును ఆదరించే విధంగా గోమాతను రాష్ట్ర మాతగా, తల్లి తరువాత తల్లి ఈ గోతల్లి అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరి తెలియజేస్తూ జై గోమాత, జై జై గోమాత.